హలో అండి, అందరికి నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. నా చేతిలో ఉంది కదా, దీన్ని గ్రనైట్ అంటాము. గ్రనైట్ రాళ్ళు 3 రకాలుగా ఉంటాయి. భూమి లోపల, భూమి ఉపరితలంలో అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు అని చెప్తాము. ఇది అగ్నిశిల అంటే మొదటి రకానికి చెందిన రాయి. ఇందులో ఇది అగ్నిపర్వతం నుండి, భూమి లోపల నుండి మ్యాగ్మా బయటకు వచ్చిన దాన్ని లావా అంటాము. లావా సాలిడిఫికేషన్, దాంట్లో ఉన్న గాలి వాయువులు అంతా బయటికి వెళ్ళిన తర్వాత, వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గట్టి పడుతుంది. అప్పుడు ఏర్పడే రాయి ఇది అగ్నిశిల అంటాము. గ్రనైట్ అంటాము. ఎక్కువగా తెలంగాణలో ఎక్కువ భూములు రైతులకి ఫెయిల్ అవుతున్నాయి అంటే ఈ రాయి ఉంటేనే ఫెయిల్ అవుతున్నాయి. సార్ మా మొత్తం బండే ఉంది సార్, ఎన్ని ఫీట్లు వేస్తే తేలిపోతుంది సార్ ఈ బండ, పాడేయాను అని అంటుంటారు. మరి దీనితో నల్ల రాయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీన్ని అట్రాక్ట్ చేస్తూ, దీన్ని ఆపుతూ, అలాంటి రాయిన దగ్గర అసలు నీళ్లు పడితే తక్కువ లోతులో పడతాయి. ఎక్కువగా ఈ వెదరింగ్ ప్రాసెస్, శిథిలీకరణ, ఈ రాయి ఇంత గట్టిగా ఉన్న రాయి శిథిలీకరణ చెందేది అంటే అది